ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. ఈరోజు మనం మిష్టి దోయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెరుగులో షుగర్ వేసుకొని తినే అలవాటు ఉన్నవారికి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు, ఎప్పుడైనా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకొని తినాలి అనిపిస్తే కూడా ఈ స్వీట్ తయారు చేసుకొని తినవచ్చు. ఇప్పుడు నేను ఒక గిన్నె మీద టీ జల్లి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కాసేపటి తర్వాత ఇది క్యారమెల్లా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు అంటే 250 ml పాలు పోసుకుంటున్నాను. అయితే ఈ పాలు ఆల్రెడీ మరిగించి పక్కన పెట్టేసుకున్నాను. అవే పాలను ఇప్పుడు ఇందులో నేను పోసుకున్నాను. సో క్యారమెల్ షుగర్ అంతా కరిగేలాగా గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ పాటు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పక్కన పెట్టేసుకోండి. ఇంతకుముందు మనం జల్లిలో వేసుకున్న పెరుగును చూసినట్లయితే ఆ పెరుగులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పెరుగుని ఒక బౌల్లో వేసుకొని విస్కర్తో బాగా చిలకండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ కాంబినేషన్ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి చిలకండి. అయితే ఈ పాలు మాత్రం గోరువెచ్చగా ఉండాలి. సేమ్ మనము పెరుగు ఎలా అయితే తోడు పెట్టుకుంటామో అదే ప్రాసెస్ అన్నమాట. ఇలా చిలికిన ఈ పాలను ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఇలా మట్టి పాత్రలో కానీ పోసుకొని గాలి తగలకుండా ఏదైనా క్లాత్తో కానీ లేదంటే ఇలా ఫాయిల్ కవర్తో కానీ కవర్ చేసేసి దీని మీద మరలా మూత పెట్టేసి ఎక్కడ గాలి తగలని ప్లేస్లో ఉంచేయాలి. పెరుగు తోడుకోవడానికి ఎంత టైం పడుతుందో అలాగే మిష్టి దోయి రెడీ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. ఇలా తయారు చేసుకున్న మిష్టి దోయిని ఒక్కసారి మీరు రుచి చూసినట్లయితే ఎప్పుడు మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్గా చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ మిష్టి దోయి స్వీట్. మరింకెందుకు ఆలస్యం, మిష్టి దోయిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు, ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.